అమెరికాలోని కాలిఫోర్నియాలో మరో విషాదం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్రమాదవశాత్తు బీచ్లో నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన 40 ఏళ్ల దొద్దాల బుచ్చిబాబుగా మృతుడిని గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఒంగోలులోని ముండ్లమూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. అమెరికాలోని కీలక నగరాల్లో గత కొన్ని నెలలుగా భారతీయ విద్యార్థులు, టెక్కీలు ప్రమాదవశాత్తు మృతి చెందుతున్నారు. రోడ్డుపై వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అవ్వడం, చెరువు, స్విమ్మింగ్ పూల్లో ఈతకు దిగి నీట మునగడం, కాల్పులకు గురవడం వంటి అనేక ఘటనలు అమెరికాలో నిత్యకృత్యమైపోయాయి. దీంతో విదేశాల్లో ఉంటున్న తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని కాలిఫోర్నియాలో మరో తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. గత 10 ఏళ్లుగా మృతుడు బుచ్చిబాబు కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ముండ్లమూరు గ్రామానికి చెందిన దొద్దాల బుచ్చిబాబు కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వీకెండ్ కావడంతో కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి సరదాగా బీచ్కు వెళ్లారు. అక్కడ సరదాగా ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అతను నీటిలో మునిగిపోయాడు. సముద్రంలో ముగ్గురు కలిసి స్నానం చేసి బీచ్లో సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత ముగ్గురు ఒడ్డుకు వచ్చిన తర్వాత బుచ్చిబాబు మళ్లీ ఒంటరిగా సముద్రపు నీటిలో దిగాడు. ఈ క్రమంలో అలలు వేగంగా రావడంతో ఉక్కిరి బిక్కిరై కొట్టుకుపోయాడు. కళ్ళెదిటే భర్త నీటిలో కొట్టుకుపోవడంతో భార్య, అక్కడున్న వారిని సాయం కోరినా అప్పటికి ఆలస్యమైపోయింది. చుట్టుపక్కల వారు సాహసం చేసి బుచ్చిబాబును బయటకు తెచ్చారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయారని వారి బంధువులు తెలిపారు. కుమారుడు మృతి చెందిన విషయం తెలియడంతో స్వగ్రామంలోని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుని చేసి కుటుంబానికి వెన్నెముకగా నిలిచిన తమ కుమారుడు ఇక లేడు అన్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బుచ్చిబాబు భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అమెరికాలోని తానా అధ్యక్షుడితో మాట్లాడి మృతదేహాన్ని భారత్ రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బుచ్చిబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది.